మార్చి నెల 5వ తారీఖు 2025వ సంవత్సరం బుధవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు ఉంటాయి. తులారాశివారికి బుధవారం నాడు ఇప్పుడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశివారికి బుధవారం నాడు సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి, ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరసపరుస్తుంది. ఈరోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు. మీరు ఎవరితో ఉంటున్నారో వారికోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి, ఎందుకంటే మీ లవర్ అంతుపట్టని మూడ్లో ఉంటారు. ప్రేమ దైవ పూజతో సమానం, అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనులు వంటివి ఏమైనా కావచ్చు. చేస్తారు వ్యాపారం, వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకి వెళ్తారు, కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు, కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది. మీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముచ్చనున్నాయి. ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు పొదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది, ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచి ఆర్థిక సమస్యలు, మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ ఎవరి నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతనం అవుతుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినబండారాలు లేదా ఒక చక్కని కోగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలిక చిన్న చిన్న కోరికలను మీరు గనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది, దాని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా
అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల. మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. కలలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు గనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. భక్తిదండం విజయం లాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణ గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తారు అనిపిస్తుంది. తులారాశి వారికి బుధవారం నాడు సంపద, వృత్తి, జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య చిమూడు. పరిహారం వచ్చి రావి చెట్టుకు నీటిని అందించండి మరియు ప్రదక్షిణలు చేయండి. ముఖ్యంగా శనివారాలలో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.